అభ్యర్థిగా ఎన్నికల పనిలో నిలబడ్డాడు. ఇండియా కూటమి బలపరిచింది. సిద్ధరామయ్య గారి నాయకత్వంలో ఈ రోజు కర్ణాటకలో అధికారంలో ఉన్నాం. ఇటు తమిళనాడులో కూడా అలయన్స్ గవర్నమెంట్ లో మేమున్నాం. ఈ రోజు పుంగనూరులో మీరు అభివృద్ధి చెందాలన్నా, మీ కంపెనీలు రావాలన్నా, మీకు రైల్వే లైన్లు రావాలన్నా, పాడి పరిశ్రమకి పాలకి గిట్టుబాటు ధర రావాలన్నా, టమాటాలకి ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు రావాలన్నా కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక్కటైతేనే వస్తుంది తప్ప రాష్ట్రంలో ఈ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ కైనా టీడీపీ పార్టీకైనా ఏ ప్రభుత్వానికి ఓటేసినా మోడీ కాళ్ళ మీద మోకాలతారు తప్ప వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు. దయచేసి ఈ భారతదేశం సర్వమత సమ్మేళనం, అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని వర్గాలకి సమానమైనటువంటి హక్కులు ఉండాలా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగాన్ని తోట్ల పడుతున్నారు. ఈ రోజు అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు రిజర్వేషన్ లో రద్దు చేస్తాం మోడీ గవర్నమెంట్ వస్తే అని చెప్పేసి చెప్తున్నారు. దయచేసి అన్నలారా, అక్కలారా ఒకసారి ఆలోచించండి. ఈ భారతదేశంలో మతాలకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఏదైతే వస్తుందో వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని కూడా ఆపేసి బీసీ ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్లు లేవు పోండి అని చెప్పేసి కూడా చెప్పేటువంటి సందర్భం దగ్గరలోనే వస్తుంది. కాబట్టి మనమందరూ కూడా ఈ భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి మత కల్లాలు పెట్టేటువంటి పార్టీకి మనం బుద్ధి చెప్పాలంటే హస్తం గుర్తుకు ఓటేస్తేనే మనకు డైరెక్ట్ గా మనకున్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతారని ఈ పుంగనూరు నియోజకవర్గంలో అనేకమైన సమస్యలందరికీ కూడా ఒక్కసారి ఆలోచించండి. నా అక్కలకి, చెల్లెళ్ళకి, మరి అన్నలకి, తాతలకి, అవ్వలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకి ఈ రోజు మీ ఇంటికాడ మిమ్మల్ని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారా? మీ ఊర్లో ఉన్నటువంటి మీ పొలాల్లో మీరు కప్పిగంగా మీ యొక్క సేద్యంగా చేసుకోగలుగుతున్నారా? మీ యొక్క పంటలకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఈ యొక్క మార్కెట్ వ్యవస్థ ఉందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు ఈ పుంగనూరు నియోజకవర్గంలో భూ కబ్జాలు, మరి అదేవిధంగా ఈ యొక్క అమాయకుల్ని మరియు స్త్రీలని ఈ రోజు రక్షణ లేదు. ఇక చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. కాబట్టి వీటన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఈ యొక్క పుంగనూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా మేము కడప నుంచి బెంగళూరు వరకు రైల్వే లైన్ అని చెప్పేసి దాదాపు 20 సంవత్సరాలు చెప్తున్నారు తప్ప ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రైల్వే ఊసే లేదని చెప్పేసి కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి వీటన్నిటినీ కూడా నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలా. వీరన్నిటికీ కూడా మీరు ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటేసినప్పుడే ఈ యొక్క పుంగనూరు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ దయచేసి మరొకసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తారు. మీ యొక్క విలాసవంతాలకు ఎంతో సమయాన్ని కేటాయిస్తారు. ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, మీ యొక్క ఇంటి యొక్క భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు మార్చడం కోసం ఒక 4-5 రోజుల్లో ఓటేయబోతున్నారు. ఒక్కసారి దయచేసి ఆలోచించి ఓటేయండి. ఎందుకోసమంటే మీ భూములు కబ్జా కాకుండా ఉండాలంటే, మీ ఉద్యోగాలు రావాలంటే, మీకు మంచి పథకాలు అందాలంటే, మీరు స్వేచ్ఛగా వాక్ స్వాతంత్ర హక్కుని వాడుకొని మీకు స్వేచ్ఛగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఆల్రెడీ పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో. ఈ రోజు ఒక రాజ్య పరిపాలనలో ఉన్నారు మీరు. మీకు స్వేచ్ఛ లేదు ఇక్కడ. దయచేసి ఒక్కసారి, నేను పీజీ పిహెచ్డీ చేశాను. ఎస్వి యూనివర్సిటీలో దాదాపు 20 సంవత్సరాల విద్యార్థి పోరాటం చేశాను. అనేకమైనటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్స్ కోసం అనేకమైనటువంటి పాదయాత్రలు చేసి, పోరాటం చేసి, లాఠీ దెబ్బలు తిని ఈ రోజు సాధించడం జరిగింది. కాబట్టి దయచేసి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి హస్తం గుర్తుకి 2 ఓట్ల అన్నగారు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఆలోచించండి. ఒక్కటి ఎంపీ ఓటు హస్తం గుర్తుకి, మరొకటి ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లని కూడా హస్తం గుర్తుకు ఓటేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా మరీ కోరుతున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఎంపీ గారు బషీరన్న గారు మాట్లాడతారు. నమస్కారాలు. చాలా శుభ పరిణామం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుంగనూరు
నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ టి మురళీమోహన్ యాదవ్ గారు, అలాగే పార్లమెంటు ఎంపీ అభ్యర్థి షేక్ బషీర్ సార్ గారు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ నుండి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జి ఆర్ మన్నారెడ్డి గారు ఢిల్లీ నుండి, అలాగే చీరా రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించాల్సి గత 30 రోజులుగా పుంగనూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుండి పలకరిస్తూ వారికి ఈ యొక్క దేశంలో బీజేపీ పార్టీ ప్రతిపక్షాల పైన ఎటువంటి దారుణమైనటువంటి వ్యవహరిస్తుందో ఆ యొక్క వ్యవహారాన్ని బట్టబయలు చేస్తూ ఓటర్ని చైతన్యవంతం చేస్తున్నాం. ఈ రోజు మీకు తెలుసు, మా అధినాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారిని లిక్కర్ కేసులో తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో నువ్వు భాగస్వాములైతే నేను ఓడిపోతాను, నువ్వు ఇండియా కూటమి నుంచి బయట వచ్చాయి, రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పని అరవింద్ కేజ్రీవాల్ గారిని లిక్కర్ క్యాంప్ పేరుతోటి అక్రమంగా అరెస్ట్ చేశాడు. అయినా మా నాయకుడు చెప్పాడు, మమ్మల్ని జైల్లో పెట్టా కానీ ఈ దేశ ప్రజలు, పుంగనూరు నియోజకవర్గ ప్రజలు, రాజంపేట ప్రజలు ఖచ్చితంగా అసెంబ్లీలో, పార్లమెంట్ లో మా ఇండియా కూటమి అభ్యర్థి మురళీమోహన్ యాదవ్ గారిని షేక్ బషీర్ గారికి గెలిపిస్తారని చెప్పని మా నాయకుడి యొక్క వాగ్దానం. అందుకనే ఓటర్ మహాశైలారా ఆలోచించండి. ఈ రోజు ప్రతిపక్షాల పైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఖర్చు పెట్టకూడదని చెప్పని ఈ రోజున అకౌంట్ ని సీజ్ చేయడం జరిగింది. అలాగే మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజున ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తోంది అంటే భారతదేశ యొక్క పౌరులని స్వేచ్ఛ లేకుండా చేస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీలని ఈ రోజున స్వేచ్ఛగా ప్రజలకి ఓటు అడుగునీయకుండా చేస్తా ఉంది. అందుకని పొంగనూరు నియోజకవర్గంలో ఓటర్ మహాశైలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు విద్యావంతుడు